డ్యూ డేట్ దగ్గరకొస్తుంది అంటే కొందరు గర్భిణీలకు ముఖ్యంగా మొదటిసారి తల్లి కాబోతున్న వారికి మనసులో ఒక చిన్న టెన్షన్ ఉంటుంది. బేబీని సరిగ్గా హ్యాండిల్ చేయగలుగుతామా లేదా అని. ఎలా ఎత్తుకోవాలి, పసికందుని జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలమా, ఇలా న్యూ బోర్న్ బేబీ కేర్ లో తల్లులకు కలిగే పలు సందేహాలకు సమాధానాలు ఇప్పుడు చూద్దాం. గర్భిణీకి 9 నెలల జర్నీ ఒక ఎత్తైతే శిశువు పుట్టిన తర్వాత తల్లి పాత్రతో అసలు జర్నీ మొదలవుతుంది. అదే మాతృత్వం. తల్లి పాత్ర సరిగ్గా పోషించగలగడం పెద్ద ఛాలెంజేమీ కాదు. ఇది సహజంగా ప్రతి స్త్రీ తల్లి కావడంతో వచ్చేదే. కానీ తల్లిగా తమ బాధ్యతని సరిగ్గా నిర్వర్తించగలమా లేదా అనే సందేహం ముఖ్యంగా మొదటిసారి తల్లి కాబోతున్న స్త్రీలకి సహజంగా ఉండేదే. మొట్టమొదటి కాన్పంటే భయం ఉండడం సహజమే. చాలా అన్సర్టనిటీస్ ఉంటాయి, సందేహాలు ఉంటాయి, రకరకాల సందేహాలు ఉంటాయి. ఎవరో ఒకరితో పంచుకోవాలని మాట్లాడాలని అనిపిస్తుంది. తండ్రి పెద్దగా దాని గురించి తెలియకపోవచ్చు. ప్రస్తుత జనరేషన్కి ప్రాబబ్లీ రాబోయే తరాల్లో తండ్రులు కూడా కొంత చెప్పే పరిస్థితి ఉంటుందేమో. కానీ ఆమె తల్లి, ఆయన తల్లి, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడం, అలాగే పెద్దవాళ్ళు దగ్గరున్న బంధువుల్లో, నియరెస్ట్ రిలేటివ్స్లో సన్నిహితంగా ఉండేవాళ్ళు, మేనత్తలు ఉంటారు, పిన్నులు ఉంటారు, పెద్దమ్మలు ఉంటారు, చుట్టపక్కలు ఉంటారు, దగ్గర చుట్టాలు ఉంటారు, కజిన్స్ ఉంటారు. వీళ్ళకంటే కొంచెం ముందున్న కజిన్స్ ఉంటారు, ఒక 1 ఏడాదో 2 ఏళ్ళో 4 ఏళ్ళో పెద్దవాళ్ళు అయిన వాళ్ళు, పెద్దవాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకునేవాళ్ళు. ఇలా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నప్పుడు వీటన్నింటిలో ఉన్నటువంటి యూనివర్సాలిటీ, వీటిల్లో ఉన్నటువంటి కామనాలిటీ ఏదైతే ఉంటుందో ఇది వీళ్ళు కూడా అనుభవించినప్పుడు ఇది వీళ్ళందరూ షేర్ చేశారు కదా, కాబట్టి దానికి తట్టుకునే సంసిద్ధత తనలో తను ఏర్పరచుకోగలనన్న కాన్ఫిడెన్స్ ఆ అమ్మాయిలో రావచ్చు. గర్భంలో 9 నెలలు మోసీ కనడం ఒక వంతైతే న్యూబోర్న్ కేర్ మరో వంతు. ఇంకా చెప్పాలంటే శిశువు పుట్టిన తర్వాత నవమాసాలు బిడ్డను కడుపులో మోయడమే బెటరేమో అనిపిస్తుంది. తల్లి కావడం అనేది కేవలం గర్భం దాల్చడంతో మాత్రమే ఆగిపోదు కదా. తమ బేబీని మొదటిసారి ఎత్తుకునేందుకు కూడా కొంచెం ముందు వెనక అయ్యే స్త్రీలను చూసే ఉంటారు. మామూలుగా మనము ప్రెగ్నెన్సీ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చూస్తాము. లేనిపోని కొన్ని భయాలు వస్తూ ఉంటాయి. దాంట్లో ఒక భయం వచ్చి బేబీని హ్యాండిల్ చేసే భయం. ఇది మదర్స్కి చాలా ఎక్కువ ఉంటుంది. అప్పుడప్పుడు ఎక్స్పెక్టింగ్ ఫాదర్స్కి కూడా అనిపిస్తుంది, ఈ చిన్న బేబీని ఎలా పట్టుకోగలుగుతామా, ఏమన్నా తప్పు చేస్తామా, పడేస్తామా, ఇలాంటి భయాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇది లేబర్ కంటే ముందరే వస్తాయి అన్నమాట. ఓన్లీ వీక్ పార్ట్ వచ్చి వాళ్ళ నెక్. సో హెడ్ బాడీ పట్టుకొని నెక్ సపోర్ట్ చేస్తే బేబీస్ ఆర్ సేఫ్. ఇది కాకుండా మీరు యాంటీనేటల్ క్లాసెస్, బర్తింగ్ క్లాసెస్ లాంటివి తీసుకుంటే, లేకపోతే యూట్యూబ్లో పోయి కొన్ని వీడియోస్ చూస్తే దాంట్లో బేబీ హ్యాండ్లింగ్ టెక్నిక్ నేర్పిస్తారు. మేము కూడా ఒక బేబీ బొమ్మ తీసుకొని దాన్ని ర్యాప్ చేసి చేతిలో ఎట్లా పట్టుకోవాలి, కూర్చుంటే ఎలా పట్టుకోవాలి, ఫాదర్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ కూడా ముందే ట్రైనింగ్ తీసుకుని, లేకపోతే మీలో ఉండే ఏమన్నా భయం ఉంటే దాన్ని బయటకి చెప్పేయాలి. ఎవరినన్నా అడిగితే, ఒక నర్స్నో, ఒక డాక్టర్నో, ఒక బర్తింగ్ ఎక్స్పర్ట్నో ఎవరినన్నా అట్లా అడిగితే మీ క్వశ్చన్స్ అప్పటికప్పుడు ఆన్సర్ అయిపోతాయి. మీకు ఆ భయం అనేది ఉండదు. స్త్రీ జీవితంలో ప్రెగ్నెన్సీ ఒక వైవిధ్యమైన అనుభూతి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి నెలలు నిండేదాకా ఈ జర్నీలో పలు ఎక్స్పీరియన్సెస్ కొన్ని ఆనందాన్ని ఇస్తే మరికొన్ని బాధ పెడతాయి. మొదటిసారి తల్లి కాబోతున్న మహిళలకు డెలివరీ డేట్ దగ్గర పడుతూ ఉంటే కాస్తో కూస్తో టెన్షన్ తప్పనిసరిగా ఉంటుంది. ముఖ్యంగా లేబర్ గురించి కొంత వర్రీ కావడం కూడా మొదటిసారి తల్లి కాబోతున్న వారికి సహజమే. కానీ ఇదంతా కూడా మాతృత్వంలో ఒక భాగమని మరవకూడదు. బిడ్డ పుట్టడము అది నలుగురు వాళ్ళని స్పెషల్గా చూడటము, ఒక పాపాయి పుట్టడం, జీవితంలోకి ఒక బాబో పాపో ఆనందాన్ని తీసుకురావడము, సంతోషంగా ఉండడం. అయితే ఎట్లా అయితే పెళ్లితో పాటుగా సంతోషానికి అనుబంధంగా బాధ్యతలు ఉంటాయో, అలాగే బిడ్డ పుట్టుకతో కూడా సంతోషానికి అనుబంధంగా బాధ్యత కూడా ఉంటుంది. పిల్లల్ని కనంగానే ఇంక అయిపోయింది అంతటితోటి పని, ఆ తర్వాత వాళ్ళంతటి వాళ్ళు పెరిగిపోవాలి, ఎవరో ఒకళ్ళు అమ్మో అత్తగారు ఎవరో ఒకళ్ళు వచ్చి చూస్తే బాగుండు బాగానే ఉంటుంది. కానీ తల్లిని వాళ్ళు రీప్లేస్ చేయలేరు. తల్లికి అండగా నిలబడగలుగుతారు, తల్లికి సపోర్టివ్గా నిలబడగలుగుతారు, కానీ తల్లిని ఇంకెవరు రీప్లేస్ చేయలేరు. కాబట్టి తల్లికి అండగా తండ్రి, వీళ్ళిద్దరూ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కడ ఆ బిడ్డ పెంపకంలో. తల్లిగా స్త్రీకి ఎంత బాధ్యత ఉందో తండ్రిగా పురుషుడికి కూడా అంతే బాధ్యత ఉంటుంది.
ప్రెగ్నెన్సీ జర్నీలో ఆమెకి నీడలా ఉంటూ ముఖ్యంగా డెలివరీ సమయంలో ఆమెకి ధైర్యాన్ని ఇచ్చే బాధ్యత పురుషునిదే. లేబర్, బేబీ బర్త్ సమయంలో భర్త పక్కనే ఉండడం అనేది అభివృద్ధి చెందిన దేశాలలో చూసేదే. మన దేశంలో మెట్రో నగరాల్లో ఇప్పుడిప్పుడే ఈ తరహా సంస్కృతిని చూస్తున్నాం. శిశువుకి జన్మనివ్వడం అంటేనే స్త్రీకి మరో జన్మ ఎత్తినట్టు అంటూ ఉంటారు. ఇంతటి కీలకమైన సమయంలో భర్త తోడుగా ఉండడం ఎంతగానో ముఖ్యం. రీసెర్చ్ ఏం చూపించింది అంటే లేబర్ అప్పుడు స్పౌస్ హస్బెండ్ దగ్గర ఉంటే ఎమోషనల్ సపోర్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ఎమోషనల్ సపోర్ట్ వల్ల ఒక ఉమెన్కు ఉండే యాంగ్జైటీ కానీ స్ట్రెస్ కానీ లేబర్ అప్పుడు ఉండే పెయిన్ కూడా కొంచెం వరకు తగ్గుతుంది. దీనివల్ల మీ లేబర్ ప్రాసెస్ తక్కువ అవుతుంది. ఆ యాంగ్జైటీ, ఆ ఫియర్, ఆ స్ట్రెస్ తగ్గడం వల్ల పక్కన ఒక నమ్మిన మనిషి ఉన్నాడు, ఆ మనిషి నాకు సపోర్ట్ ఇస్తాడు. బికాజ్ మిగతా వాళ్ళందరూ నర్సెస్, డాక్టర్స్ మీకు కొత్తగా అయి ఉండొచ్చు, వాళ్ళ మీద అంత నమ్మకం కుదరకపోవచ్చు మీరు. కానీ హస్బెండ్ పక్క నుండి చేయి పట్టుకొని ఉంటే ఆ ఫీలింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. దానికి సైకలాజికల్గా, ఫిజికల్గా కూడా బెనిఫిట్ ఉంటుంది ఉమెన్కి.